హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమణి గోవింద్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో బీరకాయ నూపప్పు కర్రీ అండి. దానికోసం కళాయి పెట్టుకొని నూపప్పు వేసి వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకుందాము. పప్పు బాగా వేగుతుంది. నూపప్పు వేగిపోయింది చూసారా. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు కర్రీ కోసం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంట తగ్గించుకొని ఉల్లిపాయ ముక్కలు వేయించుకుందామండి. అవి కాస్త వేగాలి. వేగిపోయి చూసారా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. మూత పెట్టి మంట తగ్గించుకొని వేగనివ్వాలి. ఈలోపు మనం వేయించుకొని పెట్టుకున్న నూపప్పు ఉంది కదా, దాన్ని మిక్సీ పట్టుకోవాలండి కొంచెం పౌడర్ కింద. మధ్యలో మూత తీసి బీరకాయలు ఒకసారి కలుపుకోవాలి. అది అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలండి, అలానే వదిలేయకూడదు. మూత పెట్టుకోవడం, తీయడం, కాస్త కలుపుకోవడం చేస్తూ ఉండాలి. బీరకాయ బాగా వేగాలండి. ఎంత బాగా వేగితే అంత టేస్ట్ బాగుంటుంది. లేదంటే కస్సు కస్సుమన్నట్టు ఉంటుంది. వేగడంలోనే రుచి అంతా ఉంటుంది బీరకాయకి అయితే మాత్రం. మన బీరకాయ వేగిపోయింది చూసారా. ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా, అంటే వేగిపోయినట్టే. ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని ఆ తర్వాత నూపొడి వేసుకున్నాం అనుకోండి, నూపొడి అంటుకోకుండా బాగా వేగుతుంది. లేదంటే కళాయికి అంటుకుపోతూ ఉంటుంది. దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకుని మంట మీడియం సిమ్లో పెట్టుకుందాము. మూత తీసి చూసుకున్నాము. చూసారా, నూపప్పుది కూడా వేగిందండి. ఈ స్టేజ్లో మనం కర్రీకి సరిపడా కారం వేసుకుందాము. కారం వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మళ్ళీ ఒక 1 మినిట్ మూత పెట్టుకుందామండి. ఒకసారి తీసుకొని బాగా కలుపుకొని దాంట్లో కర్రీకి సరిపడా వాటర్ వేసుకుందామండి. ఆల్రెడీ బీరకాయ వేగిపోయింది, కాకపోతే ఎక్కువ వాటర్ అవసరం లేదు, కొద్దిగా వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఒకసారి తీసి చూసుకున్నాం. ఆల్మోస్ట్ మన కర్రీ దగ్గర పడిందండి. ఈ స్టేజ్లో ఉప్పు చూసుకుందాము. సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవచ్చు. నాకైతే కర్రీలో ఉప్పు సరిపోయింది. చూసారా, అలా ముద్దగా ఉంటే బాగుంటుందండి. ఇది రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మన బీరకాయ నూపప్పు కర్రీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.